సీత, అమ్మపై హంతకుడు దాడి చేసింది హాల్లో అయితే నువ్వు పైకొచ్చి వెతుకుతున్నావేంటి? పైగా నా రూమ్లో. హంతకుడు అత్తమ్మపై దాడి చేశాడని మాత్రమే మాకు తెలుసు. ఆ టైంలో ఇంకేం జరిగిందో మాకు తెలియదు కదా. ఆ టైంలో ఇంకేం జరుగుంటుంది? అదే ఎంక్వైరీ చేయాలి మామా. హంతకుడి నుంచి తప్పించుకోవడానికి అత్తమ్మ మెట్లపై నుంచి పరిగెత్తి పైకొచ్చుండొచ్చు, తన రూమ్కి వెళ్ళుండొచ్చు, లేదా ఈ రూమ్లోకి వచ్చుండొచ్చు, ఇక్కడెక్కడైనా దాక్కునే ప్రయత్నం చేసుండొచ్చు. ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కదా ఏదైనా ఆధారం దొరికేది. నువ్వు ఉండు మామా. సీత ఏది వదిలేలా లేదు మహా. ఇల్లంతా ఇంచించు వెతికేలా ఉంది. వెతకని ఆధారాలు ఉంటేనే కదా. రామ్ గదినే వెతికింది, గౌతమ్ గదిని వదులుతుందా? వాడి గదిలో ఏవైనా ఆధారాలుంటే? వాడు ఎప్పుడు ఆధారాలు దగ్గరుంచుకోడు, ఎప్పటికప్పుడు పడేస్తాడు. కొడుక్కి బాగానే ట్రైనింగ్ ఇచ్చావు మహా. మామా, మనలో మన మాట. ఈ గెటప్లో నేనెలా ఉన్నాను? నువ్వు ఎలా ఉంటే నాకెందుకు? చెప్పొచ్చు కదా. ముందు వచ్చిన పని చూడు. ఆ పనిలోనే ఉన్నానులే. చిచ్చి, ఇదేం దరిద్రం మహా. టీ చూడ్డానికే మనం పైకొచ్చావా? సీత ఎంక్వైరీ చేయడానికి వచ్చిందా, లేక రామ్తో రొమాన్స్ చేయడానికి వచ్చిందా? ఎంక్వైరీ పేరుతో రామ్ని కలవడానికి వచ్చినట్టుంది. ఏంటిది? కాలు జారింది మామా. పెద్ద డిటెక్టివ్ అంటూ వచ్చావు, కాలు చెయ్యి జారకుండా చూసుకోలేవా? ఏమమ్మా, పడింది నీ మీదే కదా. ఏదో పరాయి ఆడపిల్ల నీ మీద పడినట్టు ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు మనం విడిగా ఉంటున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చూసావా, సీత క్లోజ్ అవ్వాలనుకున్నా రామ్ క్లారిటీగా ఉన్నాడు. రామ్ దగ్గర సీత పప్పులేమి ఉడకం. సీతను తక్కువ అంచనా వేయకు మహా. అటు ఇటు చేసి రామ్ని తన వైపు తిప్పుకుంటుంది. ఈ రూమ్లో నీ విచారణ పూర్తయిందా? ఎంక్వైరీ అయ్యింది, చిన్న రొమాన్స్ కూడా అయ్యింది. ఏంటి? ఏం లేదు మామా. ఈ రూమ్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పక్క రూమ్కి వెళ్దాం పద. సీత బయటకు వస్తుంది, పద పద. నువ్వు వచ్చింది ఎంక్వైరీ కోసం కాదు, నా కోసం అని నాకు అర్థమైంది. నోరు మూసుకొని పద. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మామా? నీ గురించి నాకు తెలీదా? పద పద. పైన రామ్తో రొమాన్స్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా వస్తుందో చూడు మహా. ఇప్పుడిస్తాగా దానికి, మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేస్తాను. ఇల్లంతా వెతికావా సీత? ఏదైనా ఆధారం దొరికిందా? ఇంట్లో ఏ ఆధారము దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? అసలు నువ్వు వచ్చింది ఎంక్వైరీ చేయడానికైతేగా. ఆ వంకతో రామ్ని కలవడానికొచ్చావు. ప్రతిసారి సీత ఇలాగే ఏదో ఒక వంకతో ఈ ఇంటికొస్తుంది. తనకు ఇదే పనైపోయింది. రామ్ని కలవడం కోసం సుమతి హత్యను అడ్డు పెట్టుకుంటావా సీత? ఇదేనా నువ్వు మీ మేనత్తకిచ్చే గౌరవం? సీతకి గర్వం తప్ప గౌరవం ఎక్కడేడ్చిందన్నయ్య. తనకు ఎవరన్నా లెక్కలేదు, ఏ సెంటిమెంట్స్ లేవు. సుమతి ఆంటీని చంపింది సీతే. ఆ విషయం చనిపోతూ ఆంటీయే చెప్పింది. అది పక్కదారి పట్టించడానికి
ఆధారాలు అవి ఇవి అంటూ కబుర్లు చెప్తుంది. ఆపుతారా ఇంకా? నేను ఈ ఇంట్లో ఏ ఆధారాలు లేవు అన్నాను, కానీ అసలు ఆధారాలు లేకుండా వచ్చాను అని చెప్పానా? ఒక ఆధారంతోనే వచ్చాను. అది సీత అంటే. ఇప్పుడు అర్థమైందా నీకు? ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇల్లంతా ఎందుకు వెతికావు? ఇంకెందుకు మహా, మన టైం వేస్ట్ చేయడానికే అయ్యుంటుంది. తన దగ్గర ఏ ఆధారం లేదు. ఉందని చెప్తున్నాను కదా. ఆ ఆధారాన్ని సపోర్ట్ చేసే ఆధారం కోసమే ఇల్లంతా వెతికాను. నీ దగ్గర ఏ ఆధారం ఉంది సీత? ఈ ఆధారం. ఏంటది? అత్తమ్మపై హంతకుడు కత్తితో దాడి చేయడానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్. సుమతిపై దాడి జరగకముందు ఏం జరిగిందో ఆ ఫుటేజ్లో ఉందా సీత? ఉంది మావయ్య. ఇది టీవీకి కనెక్ట్ చేయమమ్మా. హంతకుడు అత్తమ్మపై దాడి చేసిన రోజు అమ్మవారి జాతర జరిగింది. ఆ జాతరలోనే హంతకుడు అత్తమ్మపై అటాక్ చేశాడు. అత్తమ్మ ప్రాణభయంతో పరిగెడుతూ ఇంటికొచ్చింది. అత్తమ్మను తరుముకుంటూ హంతకుడు ఇంట్లోకొచ్చాడు. అత్తమ్మపై దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడు. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను. దాడి జరిగినప్పుడు అత్తమ్మ కేకలు పెట్టడంతో కిందికొచ్చాను. అత్తమ్మను కాపాడాలని తన కడుపులో దిగిన కత్తిని బయటకు తీశాను. అప్పుడే మీరందరూ వచ్చారు. అత్తమ్మను నేను పొడిచాను అని అపార్థం చేసుకున్నారు. చనిపోతూ అత్తమ్మ కూడా తనని నేను పొడవలేదు అని చెప్పాలి అని అనుకుంది. కానీ మాట్లాడుతుండగానే అత్తమ్మ ప్రాణం పోయింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు అత్తమ్మ బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఇంటి బయట రోడ్డు మీద అత్తమ్మను వెంటాడింది నేను కాదు అని తేలిపోయింది కదా. అలాగే అత్తమ్మ నన్ను చూసి భయంతో పరిగెత్తలేదు కదా. ఈ ఫుటేజ్లో అమ్మ పరిగెత్తడం మాత్రమే ఉంది. హంతకుడి విజువల్స్ లేవేంటి సీత? ఈ ఫుటేజ్ ఒక సీసీ కెమెరా నుంచి తీసుకున్నది మామ. ఆ కెమెరాలో హంతకుడి విజువల్స్ రికార్డ్ అవ్వలేదు. వేరే కెమెరాలో వెతికితే ఆ ఫుటేజ్ దొరకచ్చు.
ఆ ఫుటేజ్ని కూడా త్వరలోనే పట్టుకుంటాను. ఏదో ఫుటేజ్ తీసుకొచ్చి సుమతి హత్యలో నీ హస్తం లేదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు సీత. ఇలా చేయమని మీ పోలీస్ నాన్న చెప్పాడా? ఆ సుమతక్క హత్య కేసు నుంచి తప్పించుకోటానికి సీతిలా ప్లాన్ చేసినట్టుంది మహా. ఎంతైనా పోలీసోడి కూతురు కదా, ఇలాంటి దొంగ సాక్ష్యాలు పుట్టించడంలో సీత ఆరితేరిపోయింది. ఆపండి. అమ్మ కేసు గురించి మనం పోలీసులతో చెప్పి వదిలేశాం, కానీ సీత కష్టపడి ఆధారాలు సేకరిస్తుంది. అందుకు తనని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా సీతని అనుమానిస్తున్నారా? ఈ ఎవిడెన్స్తో సీత నిరపరాధి అని ప్రూవ్ అవ్వదు కదరాం. సీతని చూసి ప్రాణభయంతో పరిగెత్తాల్సిన అవసరం అమ్మకి లేదు పిన్ని. అంతకు మించి అమ్మని చంపాల్సిన అవసరం సీతకు లేదు. అవును మహా, ఖచ్చితంగా ఇది బయట హంతకుడి పనే అయ్యుంటుంది. ఎవడో సుమతిపై పగబట్టి వెంటాడి మరీ ఇంటికొచ్చి పొడిచాడు. ఇది బయటి హంతకుడు పనో లేక మనకు బాగా తెలిసిన వాళ్ల పనో సీత త్వరలోనే కనిపెడుతుంది బావా. ఆ హంతకుడికి సీత చాలా దగ్గరగా వచ్చేసింది. నీ ప్రయత్నం ఆపొద్దు సీత. హంతకుడు దొరికే వరకు ఎంక్వైరీ చెయ్యి. అవును సీత, ఆ హంతకుడు ఎవడైనా సరే వాడికి శిక్ష పడాలి. తప్పకుండా మావయ్య. ఈ ఇంటికి సుమతి అత్తమ్మను దూరం చేసింది ఎవరో, ఈ ప్రపంచానికి అత్తమ్మను దూరం చేసింది ఎవరో త్వరలోనే కనిపెడతాను. వాడికి శిక్ష పడే వరకు వదిలిపెట్టను. అమ్మ కేసు విషయంగా నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు సీత. నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ మామ. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలాగైనా ఆ హంతకుణ్ణి పట్టుకుంటాను. వాడికి శిక్ష వేయిస్తాను. హలో డిటెక్టివ్ మేడం, కాస్త ఆగండి. కంగ్రాట్స్ మేడం. ఎందుకు సార్? నువ్వు డిటెక్టివ్ గెటప్లో వస్తే మళ్ళీ ఏదో పిచ్చి కామెడీ చేసి పరువు తీసుకొని పోతావు అనుకున్నాను. మంచి పాయింట్ పట్టుకొని వచ్చావు. కీప్ ఇట్ అప్. అలా మాటలతో చెప్తే ఎలా సార్? ఏ ఫీజు కావాలా? అవును. ఎంత కావాలి? మీరు ఎంత ఇస్తే అంత. అలాగా? బాగా ఎంక్వైరీ చేసావు. వెరీ గుడ్. ఆ, ఈ ఫీజు చాలా? చాలదు. ఇక్కడ కూడా కట్టమమ్మా. ఇక్కడ 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 ఆగుమమ్మా. కొట్టమన్నాను కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొడతావా? నువ్వే కదా ఇచ్చిన ఫీజు చాలదు అన్నావు. ఇప్పుడు సరిపోయిందిలే. నాకు సరిపోలేదే. నిన్ను ఇంకా ఎక్కడెక్కడో కొట్టి మెచ్చుకోవాలి అనిపిస్తుంది. చూసావా మహా, వాళ్ళెంతకు తెగించారో? ఎవరైనా చూస్తారేమో అన్న సిగ్గు భయం కూడా లేకుండా
పబ్లిక్గా రొమాన్స్ చేస్తున్నారు. రామ్ పైకి ఈ మాట వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ రామ్ మనసంతా సీతే ఉంది. వాళ్ళను ఎక్కువ రోజులు దూరం పెట్టడం కష్టం మహా. అమ్మ కేసులో మంచి ప్రోగ్రెస్ సాధించావు సీత. నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం నాకు చాలా హ్యాపీగా ఉంది. అత్తమ్మను చంపిన హంతకుడికి శిక్ష పడినప్పుడే నాకు హ్యాపీ మామా. నువ్వు ఇలాగే ట్రై చేస్తుంటే త్వరలోనే ఆ హంతకుడు దొరికేస్తాడు సీత. వింటున్నావా మహా? సీత నీ కొడుకు గౌతమ్కు దగ్గరగా వస్తుంది. త్వరలోనే సుమతక్కని చంపిన హంతకుడిగా గౌతమ్ని సీత పట్టుకోవడం ఖాయం అనిపిస్తుంది. అదే జరిగితే గౌతమ్ సీతకి జాతర చేస్తాడు. అలాగే నీ మీద పడ్డ నింద నుంచి నిర్దోషిగా నువ్వు బయటపడే ప్రయత్నం కూడా చేయి సీత. అప్పుడే నిన్ను ఈ ఇంటికి తీసుకురాగలను. తప్పకుండా మామా, నేను ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. కాకపోతే ముందు అత్తమ్మను చంపిన హంతకుడు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నా దృష్టంతా ఆ కేసు మీదే ఉంది. థ్యాంక్స్ సీత. అమ్మ గురించి నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. మనలో ఎవరు చేస్తే ఏంటి మామా? అత్తమ్మను చంపిన హంతకుడు దొరికి వాడికి శిక్ష పడాలి. అప్పుడే అత్తమ్మ ఆత్మ శాంతిస్తుంది. వెళ్ళొస్తాను మామా. సరే సీత, జాగ్రత్త. ఈ కేసు విషయంలో నీకేం అవసరం వచ్చినా నాకు చెప్పు. నేను నీకు తోడుగా వస్తాను. సరే మామా. వింటున్నావా మహా? సీతారాములు కలిసి సుమతక్క హత్య కేసును విచారిస్తారట. ఇక నీ కొడుకు గౌతమ్ పని అయిపోయినట్టే. ఆ. సీతని నిజంగా తక్కువ అంచనా వేశాను. అది దాదాపు నా దగ్గరకు వచ్చేసింది. లక్కీగా సీసీటీవీ ఫుటేజ్లో నేను కనిపించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సుమతిని చంపిన కేసులో ఈ పాటికి అరెస్ట్ అయి ఉండేవాణ్ణి. నువ్వా? ఏ సీత అనుకున్నావా? సీత నా గదిలోకి ఎందుకు వస్తుంది? నువ్వు చేసిన జాతరకు దగ్గరగా వచ్చేసింది కదా. ఏం మాట్లాడుతున్నావు? జాతర ఏంటి? నా దగ్గర నీ నాటకాలు ఇందాక అందరికీ అర్థం కాకపోయినా నాకు మాత్రం అర్థమైంది. నేను నిన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఆ సుమతిని చంపింది కూడా నువ్వే కదా. నేను కాదు, నేనెవరిని చంపలేదు. ఇంకా బుకాయించుకు గౌతమ్. నువ్వే సుమతిని చంపావని నాకు నోర్మోయ్. నీకు ఏం తెలుసని వాగుతున్నావు? వాడు సుమతిని చంపడమేంటి? నాకొడు నా అక్క కొడుకు అలాంటి వాడు కాదు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఏం తెలుసుకోకుండా వాడి మీద నింద వేస్తావా? నేనేమీ తెలుసుకోకుండా మాట్లాడడం లేదత్తయ్య. నాకన్నీ తెలుసు. ముందు గౌతమ్, తర్వాత మహాలక్ష్మి, అర్చన టక్కున మాయమయ్యారు. ఈ దుష్ట చతుష్టయం ఎక్కడికెళ్లారు? చూద్దాం. నాకు చాలా తెలుసు. గౌతమ్ మీ అక్క కొడుకు కాదు, మీ సొంత కొడుకు. ఇంకా నీకేం తెలుసు? హా, మీ అబ్బాయి మామూలోడు కాదత్తయ్యా. 4 పెగ్గులు లోపలికి వెళ్తే మొత్తం బయటికి కక్కేస్తాడు. ఆ మత్తులో ఒకసారి సుమతిని తనే కత్తితో పొడిచి చంపానని చెప్పాడు. రామ్ మీద, సీత మీద చేసిన అటాక్ల గురించి కూడా చెప్పాడు. ఇంకా ఏం తెలుసు నీకు? ఇప్పటి వరకు ఈ ఇంట్లో జరిగిన ప్రతిదీ నాకు తెలుసు.
మొత్తం తనే చెప్పాడు. సారీ మమ్మీ, దానికి ఇన్ని తెలుసని నాకిప్పుడే తెలిసింది. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ ఏంట్రా? తాగిన మత్తులో ఏదైనా వాగేస్తావా? తాగిన వాళ్ళు కామ్గా ఉండరు కదా మహా, ఏదేదో వాగుతూనే ఉంటారు. అయినా ఎన్ని తెలిసాక కూడా ఇంకా నువ్వు వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? మీతో కలిసిపోదామని వచ్చాను. మాతో కలుస్తావా? అవునత్తయ్య, నన్ను కూడా మీతో కలుపుకోండి. నా తెలివిని వాడుకోండి.